శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 24 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్రయోగం వల్ల ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నువ్వులు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. ఇంకా వీలైతే అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు. మీ పనుల్లో ధనపరంగా లాభం చేకూరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల తర్వాత ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే కెరీర్ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే అధికార పదవులు స్వీకరించాలంటే, మీకు ఉద్యోగపరంగా స్పెషల్ హోదా ఇస్తే ఆ హోదా తీసుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 2:13 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల తర్వాత భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం మంచిది. అదేవిధంగా వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అదేవిధంగా భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ హక్కుగా మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు రేవతి నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారములు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకోవాలి. అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసి విరాళాలు ఇవ్వటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వాళ్ళు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కళ నెరవేరే రోజుగా చెప్పుకోవాలి. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే సకల కార్య విజయము మిథున రాశి వాళ్ళకి ఈరోజు చేకూరుతుంది. మిథున రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఈరోజు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే కర్కాటక రాశి పురుషులు కానీ కర్కాటక రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అందరూ కొద్దిగా మిమ్మల్ని వ్యతిరేకించినా సరే సమయస్ఫూర్తితో సమయానుకూలంగా వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ వ్యతిరేక భావనలు తిప్పికొట్టే ప్రయత్నం చేయటం చాలా అవసరం. గృహ సమస్యలు ఉన్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. సింహరాశి వాళ్ళకి ధనం కలిసి వచ్చి ఏదో ఒక విధంగా రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు సామాన్యమైన విజయాలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత విజయాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ సరైన రీతిలో సమాధానం చెప్పడం ద్వారా ఆ వ్యతిరేక వాదనలు, వ్యతిరేక భావనల నుంచి తులారాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నేత్ర బాధలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి కంటికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే సంఘంలో, గృహంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళకి సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఇంటికి అవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఇంటికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. భూలాభం పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధిని పొందుతారు. ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దుష్ట సాంగత్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే చెడ్డవాళ్లతో స్నేహం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెడ్డ వ్యక్తులతో స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. చెడ్డ స్నేహాలు మీకు కనిపిస్తే మాత్రం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి మకర రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ఏ పని చేసినా ఆ పనిలో విజయము, లాభము చేకూరుతాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా అద్భుతమైన కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దుష్ట సాంగత్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. చెడ్డవాళ్లతో స్నేహం పెరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చెడ్డవాళ్ళు మీకు తారసపడితే వాళ్ళ నుంచి దూరంగా వచ్చే ప్రయత్నం చేయండి. చెడ్డవాళ్లతో స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. చెడ్డ వ్యక్తులతో స్నేహాలు చేయకండి, వాటి నుంచి బయటకు వచ్చేయండి. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి తక్కువ మొత్తంలో అప్పులు చేస్తే మీనరాశి వాళ్ళు భవిష్యత్తులో వాటిని తీర్చగలరు, అనుకూల ఫలితాలు పొందగలరు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వరుణ షష్ఠి. వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి తలపెట్టిన పనులన్నింటిలో విజయం చేకూరాలంటే, కార్యసిద్ధి లభించాలంటే 12 రాశుల వాళ్ళు వం వరుణాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. వం వరుణాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది, అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే మీకున్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. కొత్తగా పనివాళ్లను మీ దగ్గర నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా కొత్తగా పనివాళ్ళుగా చేరటానికి శనివారం ఈ శనిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.